ఏమైంది నాయనమ్మా అలిగినవు? ఏం లేదు నాయన, నాకు బుక్కడు పువ్వు ఏమంటే తల మాట అంటున్నాడు. ఎవరేమన్నారే? బుచ్చమ్మ బుక్కడు పువ్వే. నీ పింఛన్ పైసలు తెచ్చి మాకే ఇచ్చినవా? నీ పింఛన్ పైసలు ఎవరికి ఇచ్చినావా? అలా తన బోధిని పో. నాయన పువ్వే ఆకలి అవుతుంది. నీవు ఇచ్చిన 2000 కాడికి మేము 5 రోజులు బువ్వ పెట్టినాము. ఇంకా నీ చిన్న కొడుకు నడుకోపో, మాది డ్యూటీ అయిపోయింది. అమ్మ పుషలత బుక్కడు పువ్వే బిడ్డ. అత్తమ్మ నీకు బువ్వ పెట్టామంటే పెడతా, నేను కాదంటలేను. ఎందుకు అత్తమ్మ, మాకు పొలాలు వంచకాడ మాకు ఇంత అన్యాయం చేసినావు. అత్తమ్మ నీ పెద్ద కొడుకుకు నీళ్లున్న పొలం ఇచ్చినావు, మంచిగా వరిసేను నాటుకొని పండిస్తుండు ఆయన. నీ నడుపు కొడుకుకు నీళ్లున్న పొలం ఇచ్చినావు, ఆయన మంచిగా వరిసేను నాటుకొని పండిస్తుండు. మాకెందుకు అత్తమ్మ రాళ్ళు రప్పలున్న పొలం ఇచ్చినావు. అత్తమ్మ మా ఇంట్లో బియ్యం లేకున్నా గానీ మేము కొనుక్కొచ్చుకొని తింటున్నాం. నీకు వేసే బుక్కెడు బువ్వకు నేను తిడతలేను అత్తమ్మ నిన్ను. నువ్వు చేసిన తప్పేందంటే రాళ్ళు గుట్టలున్న పొలం ఇచ్చినావు మాకు, అది తప్ప అత్తమ్మ నీది. నా బాధ గది అత్తమ్మ, నేను అందరిలాంటి దాన్ని గాను, నేను పెట్టను అంటలేను. కూర్చోవాడ పెడతా. నాయనమ్మ నీ పేరు మీద అద్దెకరనో ఎకరనో పొలం ఉండుంటే అందరు చెప్పినట్టు ఇందరు ఇయ్యాల. ఉన్న పొలం వాళ్ళ పేరు చేసినాక ఇవాళ నీ మాట ఎవరు వింటారు? ఇనరు ఇయ్యాల. నీ పేరు మీద అద్దెకర పొలం ఉంచుకొని నాకు ఎవడైతే బువ్వ పెడతాడో ఎవడైతే సేవ చేస్తాడో వానికే రాసిస్తా అని చెప్పేది ఉండే. ఆ పొలం ఆశకు అందరు పెడతారు ఇయ్యాల. ఇంకా బాధపడక కానీ మనసులో పెట్టుకోకు, తిను బువ్వ తిను. తింటా. తిను పట్టుకో.